చూస్తే వచ్చిన ప్రతి విద్యార్థిని కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలించడం జరుగుతూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాం గాంధీ ఏదైతే టెలిఫోన్ భవన్ మొత్తం కూడా చాలా ఉధృతమైనటువంటి వాతావరణ పరిస్థితి నెలకొందా ఉంది. సో విద్యార్థులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీఎస్సీ ఎగ్జామ్ వెంటనే పోస్ట్పోన్ చేయాలి. మేము మానసిక ఒత్తిడికి ఫీల్ అవుతున్నాం కాబట్టి ఉన్న సిలబస్ డిఎస్సి సిలబస్ చాలా ఉంది. 10 days లో మేము చదవలేము. చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నాం అంటున్నారు. ఒకవేళ ఎవరికేమైనా రేవంత్ రెడ్డి సార్ బాధ్యత తీసుకోవాలి. కనీసం మాకు ప్రభుత్వం దిగి రావాలి. మాకు పోస్ట్ పోన్ చేస్తామంటేనే అసలు మంచిగా లేరు సార్. ఒకనాడు ఏం చెప్పిందంటే మేము నిరుద్యోగుల తరపున అడుగడుగున ఉంటామన్నాడు. ఈ రోజు ఏడుండు రేవంత్ రెడ్డి. ఈ రోజు రేవంత్ రెడ్డి దిగి రావాలి. మేము నమ్మకంతో చేసినాం కానీ ఇది ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాట అయితే. రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ సార్ మాకు మా జీవితాలతో మా ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు 3 months టైం కావాలి. మాకు 3 months టైం ఇస్తే మేము మిమ్మల్ని ఏమనుకుంటామేమో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు కదా సార్. ప్రతి ఒక్కరు రోజుల పైన వచ్చే తిండి ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా టైం లేదన్న, అందుకని పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం గమనించాలని కోరుకుంటున్నాం. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. నిరుద్యోగులను చాలా మోసం చేస్తున్నారు సార్. మీరు మాకు సపోర్ట్ ఉండాలి సార్. మీరైనా ఎలాగైనా రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ సీఎం గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి సార్ పరిస్థితి. సో ఉన్నటువంటి అందరు విద్యార్థులను కూడా ఇదే విధంగా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి వేస్తానని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాల పట్ల మోసపూరితంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళ జీవితాలని ఆగమాగం చేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులైతే చాలా దారుణంగా ఇక్కడ విద్యార్థుల్ని ఈడ్చికెళ్ళి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ముట్టడించే కార్యక్రమం చేపడతా ఉన్నారు. సో మొత్తానికైతే గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా మెగా డిఎస్సి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని మనం మొత్తంగా చూసుకుంటే విద్యార్థి లోకాన్ని ఈ రోజున ఇక్కడ చాలా దారుణంగా మొత్తం కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తిస్తూ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో విద్యార్థులందరినీ కూడా సార్ మాకు కంపల్సరీగా డిఎస్సి వాయిదా వేయాలి. డిఎస్సి వెంబడే వాయిదా వేయాలని కోరుకుంటున్నాము. మాకు అసలు ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎగ్జామ్ 7 రోజులు కూడా లేదు మాకు ఎగ్జామ్ ఉండి. మేము తొందరగా స్పందించి